ఫాల్స్ నెరేటివ్ సెట్ చేయడం, ట్రిగర్ చేయడం. నేను మీరు అది ఫాల్స్ నెరేటివ్. నేను అన్నా నేను బయటికి వెళ్ళి టెనెన్స్ రూమ్ చెక్ చేస్తా అన్నానా లేదన్నా? నేను 1 by 1 వెళ్తాను కాదు, మీరు ఓనర్ కదా ఇప్పుడు. అది కాదు, నేను ఏమని చెప్పాను, లైన్ గా వెళ్దాం. ఇప్పుడు అది అయిపోయింది, అక్కడికి ఎవరు యాక్సెస్ లేదు. నేను ఇక్కడ చెక్ చేస్తాను, ఇక్కడ యాక్సెస్ బంద్ అని అన్నాను. కానీ నా కెప్టెన్ మీదే డౌట్ ఉంది, నేను ఫస్ట్ కెప్టెన్ చెక్ చేస్తాను నేను అనలేదు కదా. తను చెప్పింది కదా కెప్టెన్ మీద డౌట్. మేడం నో, ఇద్దరు ఒకటే. నో ఐఎమ్ క్లియర్, ఐ సెడ్ సారీ. కూడా నేను మీ దగ్గర ఫుడ్ మానిటర్ గా మాట్లాడుతుంటే తను వచ్చేసి ఓనర్ గా నాకు రైట్ ఉంది, నాకు సంబంధం లేదు. స్ట్రాటజీస్ ఒకటి పెట్టుకుంటాను మేడం, నాకు సంబంధం లేదు. మీరు ఇద్దరు తనతో ప్రాబ్లం ఉంటే తనతో మాట్లాడండి, ఇద్దరు కలిపి మాట్లాడండి. లేదు 1 by 1 మాట్లాడండి. మీ ఆర్ హావింగ్ అ డిస్కషన్. తను వచ్చేసి ఫుల్ మేడం 100 ఐ హావ్ 3 objections విత్ యూ. ఫస్ట్ థింగ్, నేను మిమ్మల్ని ఫస్ట్ ఇదే చెక్ చేస్తామని నేను అనలేదు. 1 by 1 వద్దాం అనేది నా ఇంటెన్షన్. అక్కడ అయిపోయింది, కిచెన్ నుంచి ఇలా వెళ్దాం అనేది నా పాయింట్. ఎందుకంటే దొంగతనం చేస్తే డైరెక్ట్ టెనెంట్స్ హౌస్ కి వెళ్ళడం కష్టం. ఎందుకంటే డైరెక్ట్ కెప్టెన్స్ హౌస్ కి వెళ్ళడం ఈజీ. నో నో నో, మై పాయింట్ ఈస్ ఇన్ హౌస్. ఒక్కొక్క మీకు అలా కనిపిస్తుంది మేడం, మీకు అలా కనిపిస్తుంది. ఫస్ట్ థింగ్ అది మీ పర్స్పెక్టివ్, అది రోడ్ మీద లేదు, ఇది మీ పర్స్పెక్టివ్. అవును, అది మీ పర్స్పెక్టివ్, ఇది నా పర్స్పెక్టివ్. నాకు ఒక ప్లాన్ ఉండే ఇలా వెళ్దామని. ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్, మీరిద్దరూ కలిపి ఒకటే అనేది ఐ వోంట్ యాక్సెప్ట్. ఎందుకంటే నా పాయింట్స్ క్లియర్ ఉండే. ఇంట్లో అందరికి అట్లే అనిపిస్తుంది మీరిద్దరు అంటే ఒకటే. బికాజ్ ఓనర్స్ లో మీరిద్దరు ఎవ్వర మాట వినట్లేదు. ఎందుకు వినాలండి మీ మాట? ఒకటి నచ్చితే వింటాం, నచ్చకపోతే ఎందుకు వింటాం? ప్రియా అప్పుడు డిస్కషన్ లో లేనే లేదు. నేను కాబట్టి వినాలమ్మా. కెప్టెన్ నచ్చితే వింటాం అంతే తప్ప నువ్వు బట్టలు ఉతుకునావి ఇస్త్రీ చేయనావి అంటే ఆర్డర్ వేస్తే ఎవరు వింటారు? మీరు చేసేదే అది. ఫస్ట్ కెప్టెన్ అయిన నెక్స్ట్ సెకండ్ ఫ్లోరాకి ఆర్డర్ వేసారు. అది ఇప్పుడు ఫ్లోరా టాపిక్ ఇక్కడే మీరు చెప్తున్నారు కదా నేను ఆర్డర్ చేయలేదు, సజెషన్స్ తీసుకోవడానికే రెడీ లేదు. నేను ఆర్డర్ చేయలేదు, సజెషన్స్ తీసుకోవడానికే రెడీ లేదు. నేను కెప్టెన్ కాబట్టి నేను చెప్పిందే చేయాలంటే మీరు కెప్టెన్, ఆ రెస్పెక్ట్ మీకు ఇస్తాం. బట్ కెప్టెన్ చెప్పిందల్లా చెయ్యాలి. ఇక్కడ ఆల్రెడీ మానిటర్ ఉండగా మీరు వచ్చి మమ్మల్ని డిస్కస్ చేశారు, నేను మనీష్ ఉంటే. మీకు ఆల్రెడీ మానిటర్ ఉండగా ఇంకో మానిటర్ పెడతామంటే ఎందుకు ఒప్పుకుంటాం? నాకు ఇష్టం లేదు అని చెప్పిన తర్వాత ఏంటి, ఫుడ్ మానిటర్ తో మాట్లాడుకుంటానంటే సరే మీ ఇష్టం. మానిటర్ విషయం మీకులానే యాక్చువల్లీ మీ దగ్గర నేర్చుకున్నాను. యాక్చువల్లీ కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేసింది చేసేసి నేను ఓనర్, నాకు చెప్పే రైట్ నాకు ఉంది. మీది ఫుడ్ మానిటర్. అవును నేను ఓనర్, నాకు చెప్పే రైట్ నాకు ఉంది. తన ఇష్టం అది. మీరు డెసిషన్ సో మీకు డెసిషన్ తీసుకుని ఇది లేదనమాట. చెప్పే రైట్, డెసిషన్ తీసుకునే క్లారిటీ లేదు కెప్టెన్. నాకు చాలా క్లారిటీ ఉంది. మరి ఇంకెందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారంటే? ఇది కన్ఫ్యూజ్ ఎందుకు అవ్వాలి? ఫైనల్ గా ఒక పాయింట్ మీద స్టిక్ ఆన్ అయి ఉండొచ్చు కదా. మీరు చెప్పారు కన్ఫ్యూజ్ చేశారంటే ఎంతో మంది కన్ఫ్యూజ్ చేస్తారు, మీరు ఎందుకు కన్ఫ్యూజ్ అవ్వాలి? మీకు స్టాండ్ లేదు యాక్చువల్లీ చెప్పాలంటే. లేదంటే స్టాండ్ ఉంది అంటే మీలాగా మాట్లాడేసి మా స్టాండ్ ప్రూవ్ చేసే అవసరం మాకు లేదు. అవును, నాకు అట్లీస్ట్ ఒక పాయింట్ మీద ఉన్నాను అంటే స్టాండ్ తీసుకుంటా. మీరు అట్లా కాదు, తీసేసుకొని కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. కెప్టెన్ లా స్టాండ్ తీసుకోలేదు. మరి ఇంత ఇరిటేటింగ్ గా మీలాగా అర్చి మాట్లాడడానికి అవ్వదే. మరి ఇరిటేటింగ్ గా హౌస్ పార్ట్ చేసే మీలా చేయడం నాకు అలవాటు కాదు. మీరే పార్ట్ చేస్తున్నారా? చూడండి. ఓకే, లేదంటే ఇప్పుడు ఇది ఫుడ్ మానిటర్ కి కెప్టెన్ కి జరిగే ఒక డిస్కషన్ మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఇష్టం వచ్చినట్టు అంటే నేను మాటలు పడ్డానికి లేరురా. ఫుడ్ మానిటర్ గా నాకు హెల్ప్ చేస్తారా, నన్ను చూసుకుంటారా? ఓనర్ గా మీరు నాకు ఫుడ్ మానిటర్ గా హెల్ప్ చేస్తారా అని అన్నారు. ఎస్ నేను చేస్తాను. ఫుడ్ మానిటర్ రెస్పెక్ట్ ఇచ్చి మేము ఎతకడానికి వచ్చాము. నాకు ఎవరి మీద డౌట్ ఉందో నేను చెప్పుకున్నా. అది ఎవరు కెప్టెన్ అయ్యే ఉండొచ్చు, హౌస్ మేట్ అయ్యే ఉండొచ్చు. నాకు మీరు నిన్నటి నుంచి ఒక పాయింట్ మీద ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా మీరు కెప్టెన్సీ ఇలా చేయట్లేదు అంటే ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకుంటావా, అందుకే నేను ఇట్లా చెప్పాను అంటే మీరు కావాలని చేసినట్టు నాకు అనిపించింది. సో నేను చెప్పా. అది మీరే అంతే. థ్యాంక్స్ అండి అనిపిస్తాయి. ఇలా మాట్లాడుకుని ఉంటే ఇది ఆగదు. ఇంకా డీప్ అయ్యి ఒక్కొక్కరు పర్సనల్ అవ్వాల్సి వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళు అన్నది మీరు ఆలోచించండి. వేస్ట్. ఇప్పుడు నెత్తకడం తప్పు కాదు, సర్చింగ్ తప్పు లేదు. కానీ దే ఆర్ జస్ట్ టార్గెటింగ్ ఓన్లీ మీ. అందరి ఎదుగుదామన్నారు, అందరి అన్నారు, నన్నే కార్నర్ చేస్తున్నారు. వాళ్ళకి ఏదో నేను ఫ్రీలో దొరికినట్టు. మేడం మీరు తీయలేనప్పుడు భయపడ్డం ఎందుకు? లేదు, భయం పడ్డే ఛాన్సే లేదు. భయం అంతే, భయం పడ్డే డిస్కషనే లేదు.
వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. టార్గెట్ లేదు అంటే ఫస్ట్ చెక్ చేయాలంటే మొత్తం ఇంత పెద్ద ఇంట్లో మీకు కెప్టెన్ రూమే కనిపిస్తుంది. చేస్తే చేయనివ్వండి, మీరు రైట్ అన్నప్పుడు లేదండి బట్ మేడం నేను దానికి క్లారిటీ ఇచ్చాను. పవన్, ఇట్ ఇస్ every time to be targeted for something that you have not done again and again and again. అరే నా క్లారిటీ నేను ఇచ్చాను. దానికి కూడా మళ్ళీ అంటే మేడం నో, 1 by 1 ఐఎమ్ కమింగ్. దాని తర్వాత టు టాప్ ఇట్ అప్ షీ విల్ కమ్ టు సపోర్ట్ యూ అండ్ యూ విల్ నాట్ స్టాప్ హర్. నా మ్యాటర్ నువ్వు పక్కనికి వెళ్ళిపో, నేను మేడం చూసుకుంటాను. ఇప్పుడు తను కూడా నాకు సపోర్ట్ చేస్తున్నాడు. పాజిటివ్ గా సపోర్ట్ చేస్తున్నారండి. నేను ఎవరు నా ప్రతిసారి నేను అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉండాలి,